పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులు శ్రీధర్ బాబు గారు చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా కాళేశ్వరం మందిరాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అని వారు కోరుకున్నారు. తప్పకుండా ఈ మంతని శాసనసభ నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. దేశానికి నాయకత్వాన్ని అందించడమే కాదు, దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక బలమైన ఆర్థిక దేశంగా, ఈనాడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక దేశంగా, తొందరలోనే 3వ దేశంగా అవతరించబోతున్న ఈ దేశానికి నాయకత్వం వహించిన పివి నరసింహారావు గారు ఈ ప్రాంతము, ఈ మంతని నుంచే శాసనసభ్యులుగా వారు ప్రజా జీవితంలో ఈ దేశానికి ఆదర్శవంతమైన నాయకుడిగా వారు పనిచేశారు. వారి వారసత్వంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజల కోసం శాసనసభ వ్యవహారాలు, ఏదైనా స్పీకర్ల గురించి చర్చ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో నేను శ్రీధర్ బాబు గారు దావోస్లో కలిసినప్పుడు వారు గుర్తు చేసుకొని ప్రస్తావించారు. శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు హుందాగా శాసనసభ వ్యవహారాలను నడిపినరు, వారి పట్ల మాకెంతో గౌరవం ఉన్నదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంచి బాధ్యత నిర్వహించిన స్పీకరు ఉండడం, వారిని కోల్పోవడం మన దురదృష్టమైన, వారు గొప్పగా రాణించడము మనకు ఒక గౌరవం. ఆ తర్వాతి 3వ తరం ఈరోజు మిత్రులు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు ఈరోజు మంతనికే కాదు, రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ 15-16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను, స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా 1,00,000 ఉద్యోగాలు 15-16 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని అంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేనిది. ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, వారు రోజులో 18 గంటలు పనిచేస్తే 12 గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు, 6 గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి 6 గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని 12 గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్లా వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి. రాత్రి 11 అయినా వారి సెక్రటేరియట్లో మంతన్ నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు. వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు అని అంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఆనాడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రధానమంత్రిగా నడిపించారో, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవాలి అంటే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖలను నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు నిరంతరం కష్టపడుతూ మిగతా అధికారులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు ఆ దిశగా పనిచేస్తున్నారు. వారికి ఇంకా ఏకాగ్రతతో పనిచేయడానికి మంతని నియోజకవర్గ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను స్వయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.